ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి, ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది జరుగుతుందనే ఆలోచన మీలో ఉండాలి. మొన్న ఆలోచన వచ్చింది కానీ అది ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను వస్తామంటే చూశాను, ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ ఈరోజు. మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు. దానికి కారణం నవ్వితే కొట్టే నాయకుడు, కొట్టించే నాయకుడు, ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు, అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించే నాయకుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయంతో బతికాం, అవునా కాదా? స్వేచ్ఛ లేదు మనకు. అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు లిబరల్గా మీరు ఫ్రీగా ఏమి చేయాలన్నా చేసే శక్తి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది. దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, అదే మరిగా బీజేపీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మొన్న ఎన్నికలో ఒక సునామీ, ఒక్కొక్క సీట్లో 95,000 మెజారిటీ. నేను ఆ రోజే చెప్పాను, రాబోయేది సునామీ, ఈ సునామీలో చిత్తుగా ఊడ్చకపోతారని చెప్పాము. అదే జరిగింది. కానీ మీరందరూ ఓట్లు వేశారు, కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చి మనం కూడా అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలామంది ఉండేవాళ్ళు. అందుకే అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగు జాతిది, ఈ రాష్ట్ర ప్రజానీకానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది. కానీ నేను ఆలోచించిన ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా. కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ఇంకొక 2-3 రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది, ఇప్పటికే నాగార్ సాగర్ ఫుల్ అవుతుంది, పులిచింతల ఫుల్ అవుతుంది. రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీరనేది చాలా ముఖ్యం. నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు, సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది, ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో ముఖ్యంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. ఆ నీళ్లు ఇవ్వడం కూడా పండ్ల తోటలు, ఉద్యాన పంటలు ఎక్కువ పండించాలి. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ రాయల టైంలో, తర్వాత వచ్చిన పాలకుల వల్ల ఇది రాళ్ల సీమగా మారిపోయింది. నేను అందుకే చెప్పాను, ఈ రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తానని నేను మీకు హామీ ఇచ్చాను ఎన్నికలప్పుడు. ఇది సాధ్యం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే, మీరు పండ్ల తోటలు వేస్తే, ఇండస్ట్రీ తీసుకొస్తే, ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు. రాయలసీమలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రోడ్లు కూడా నేషనల్ హైవేస్, అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ వచ్చేసాయి. ఇంకో పక్క పవర్ కూడా, కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది.
ఒకప్పుడు హైడల్ అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది, ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం, గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అందుకని వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ రావాలి, మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం అమ్మాలి. ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి. అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం. ఎందుకంటే నీళ్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమలో ఉండే ప్రజానీకం ఉన్నారు. మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను. ఆ బాధ్యత కూడా నీరు సంపద. నీళ్లుంటే సంపద సృష్టిస్తాం. నీళ్లు లేకపోతే ఎడారిగా ఉంటుంది. నీళ్లు లేకపోతే ఒక 4 రోజులు మీరు బ్రతకగలుగుతారా అని అడుగుతాను. నీళ్లు తాగలేకపోతే కనీసం 24 గంటలు నీళ్లు తాగలేకపోతే తిండి లేకపోయినా ఉంటాం. కానీ ముందు మంచి గాలి కావాలి, ఆ తర్వాత నీరు కావాలి, తర్వాత ఆహారం కావాలి. అప్పుడే మన జీవితాలు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ప్రాముఖ్యత మీ అందరికీ చెప్పడానికి. నీరు సంపద సృష్టిస్తుంది, సంపద ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది, తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుంది. నేను అందుకే నిన్న మొన్న మీరు చూసినప్పుడు జీరో పావర్టీ అన్నాను. పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు కూడా మామూలుగా ఉద్యోగాలు కాకుండా నైపుణ్యాన్ని కూడా నేర్పించాలని స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సెస్ పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే శ్రీశైలంలో ఉండే పిల్లలు అమెరికాలో ఉండే న్యూయార్క్లో పనిచేసే శక్తిని మీకు ఇవ్వాలనేది నా అభిమతం. ఇప్పటికే 25 ఏళ్లకు మునుపు చేసిన పనులు మీరు చూశారు. హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు. ప్రపంచమంతా ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూశారు. కానీ అప్పుడప్పుడు మీరేం ఆలోచిస్తారంటే అన్ని పనులు అవుతా ఉంటే ఈసారి ఇంకొకడు వస్తున్నాడు, కొత్త పిచ్చిగాడు, ఏదో చేస్తారని ఓట్లే వేస్తున్నారు. వాళ్ళు వచ్చి మొత్తం చెడగొట్టి అడవి పందులు ఉన్నాయి. మీ పొలానికి అడవి పందులు వస్తే ఏం చేస్తాయి? ఎంత వీలైతే అంత తింటాయి, మిగిలినంత తొక్కేసి వెళ్ళిపోతాయి. అంతే, అవునా కాదా? ఆ విధంగా వీళ్ళు చేసిన పనులు చూస్తే మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళారు, భ్రష్టు పట్టించి వెళ్ళారు, విధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ చేయాలంటే నాకు ఒక 5-10 ఏళ్ళు పట్టేడుగా ఉంది. కానీ నాకు ఒక సంకల్పం ఉంది. మా కూటమి కూడా మీరు చూస్తే నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నరేంద్ర మోడీ గారు కానీ అందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. మీకు ఏ మాత్రం అనుమానం లేదు, పరిగెత్తిస్తాం. మళ్ళీ రాబోయే రోజుల్లో నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ABCD కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు.